పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, బండి సంజయ్ అన్న ఈరోజు హైదరాబాద్లో ఉన్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యాలయం హెడ్ ఆఫీస్కి పోయిండు. మరి అక్కడికి కొన్ని వందల మంది వచ్చిండ్రా రమ్మన్నారా. మరి అక్కడికి పోయినాక నేను ఏం చూసినా అంటే రాజకీయాలు మాట్లాడతాడు అనుకున్నా, కానీ మళ్ళీ వ్యక్తిగత ప్రసంగం చేసిండు. మరి దీనివల్ల రేపు పొద్దున పరిస్థితి ఏంది, బండి భవిష్యత్తు ఏంటిది, బీజేపీ పరిస్థితి ఏంది తెలంగాణలో, మరి రామచంద్రరావు పరిస్థితి ఏంది అది కూడా తెలుసుకోవాలి మనం. మరి భారతీయ జనతా పార్టీ ఆఫీసులో మళ్ళీ వ్యక్తిగత విషయాలు మాట్లాడినరు. మరి దీనికి భారతీయ జనతా పార్టీ ఏమన్నా మద్దతు తెలిపిండా తెలపలేదా, ఇవన్నీ వివరాలు మాట్లాడుకునే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, ఈ జాకీలు పెట్టి లేపడం, హైడ్రాలిక్ జాకీలు పెట్టి లేపడం, సంకలు నాకడం, జోకడం ఇవి నాకు రావు. కుల్లంగా చెప్తా. ఈ పెయిడ్ బ్యాచ్కి వస్తుంది. ఎంతమందికి స్క్రిప్ట్ ముట్టింది, ఎంతమందికి పొట్లాలు ముట్టినా నాకు తెలుసు. మీరు ఈ లెక్కకత్తే ఎవిడెన్స్ తీసుకురామంటే కూడా తీసుకొస్తా. నేను అంత మొండోని. నేను బండి సంజయ్ హెడ్ ఆఫీస్కి పోయి రాజకీయాలు మాట్లాడాలి. బీఆర్ఎస్ గురించి మాట్లాడినా ఓకే, కానీ తన కొడుకు గురించి మాట్లాడిండు. మరి బీజేపీ ఆఫీస్ ఉన్నది వ్యక్తిగత విషయాలు మాట్లాడడానిక, ఇది పార్టీ లైన్ అని అడుగుతున్నా నేను. రాజాసింగ్కు ఒక న్యాయం, బండి సంజయ్కి ఒక న్యాయమా? నాకు సమాధానం చెప్పాలి. నేను చచ్చిపోయిన తర్వాత బీజేపీ కండువా నా మీద కప్పండి. నేను కూడా చెప్తున్నా, నేను కూడా బీజేపీ నాయకుడినే, నేను కూడా బీజేపీ కార్యకర్తనే, నేను కూడా బీజేపీ కోసం ఫైట్ చేస్తుండే. వ్యక్తిగత భజనలు నేను చేయ మిత్రులారా, ఓపెన్గా చెప్తున్నా. అది ఈటల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రఘునందన్, ఈ వ్యక్తిగత భజనలు బంద్ పెడతా. మంచి పని చేస్తే లేపుతా, చెడు పని చేస్తే ఖచ్చితంగా ఇట్లనే ప్రశ్నిస్తా. మిత్రులారా, గతంలో కూడా సామనం పెట్టుకొని హిందూ ఏకతాయాత్ర అని కొడుకు గురించి మాట్లాడుతీవి, రాజకీయాలు మాట్లాడుతీవి. మరి తెలంగాణ సమాజం ఏమనుకోవాలి, హిందూ సమాజం ఏమనుకోవాలి, తెలుగు ప్రజలు ఏమనుకోవాలి, ఒక్కసారి సమాధానం చెప్పాలి. అరే నిజంగానే నీకు జరిగింది అన్యాయం అనుకో, కోర్టులు ఉన్నాయి కదా, కోర్టు పరిధిలో ఉన్నదన్నో అయిపోయి. నా కొడుకును నేను తీసుకుపోయి అప్పచెప్పినా, ఎక్కడన్నా ఏ మంత్రన్నా కేంద్ర మంత్రాన్ని ఎక్కడన్నా ఉన్నదా సందర్భం అని అడిగినారు. నీ కొడుకుని తీసుకుపోయి నువ్వు అప్పచెప్పాల్సిన పరిస్థితులు నీకు వచ్చినాయి. కారణం ఏంటంటే నీ కొడుకు ముందస్తు బెయిల్ రాలే, మధ్యంతర బెయిల్ రాలేదు, కాబట్టి నీ కొడుకుని తీసుకుపోయి ఖచ్చితంగా అప్పచెప్పినావు. అప్పచెప్పకపోతే ప్రజా సంఘాలు ఊరుకుంటావు. బీఆర్ఎస్కు భయపడి కాదు, ప్రజా సంఘాలు కూడా లేచినాయి. ప్రజలు మామూలు కామన్ మ్యాన్ కూడా వీడియోలు పెట్టుడు స్టార్ట్ చేసిండ్రు. ఒక్కసారి ఆలోచించాలి. బీఆర్ఎస్ వాడు రాజకీయం చేస్తాడు దీని వెనుక అంటే మనం అవకాశం ఇచ్చింది మనం కదా బీఆర్ఎస్ వాడు రాజకీయం చేయడానికి. బీఆర్ఎస్లో ఇప్పుడు కేటీఆర్ కొడుకు ఇదే పని చేస్తే మనం పనిలో పనులు నమ్మకరాపోదుమా? ఇలా నేను మాట్లాడపోదునా కేటీఆర్ కొడుకు మీద, కేటీఆర్ మీద నేను మాట్లాడపోదునా? అంటే ఎవరైనా అంతే మిట్లారా. రాజకీయం అంటే ఒక బాధితుల పక్కకు ఖచ్చితంగా రాజకీయ నాయకులు వస్తారు. అది కేసీఆర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. ప్రతిపక్షంలో అప్పుడు రేవంత్ రెడ్డి రాలేదా? అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం రేవంత్ రెడ్డిని అనడం తక్కువ అవుతుంది, బీఆర్ఎస్ జోలి కూడా ఎక్కువ అవుతుంది. సచ్చిన పాము బీఆర్ఎస్ అంటే నా దృష్టిలో సచ్చిన పాము మిత్రులారా. ఇవాళ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ ఉన్న తెలంగాణలో అంటే రేవంత్ రెడ్డి చేయబట్టే. రేవంత్ రెడ్డిని టార్గెట్గా మన దగ్గర నుంచి వెళ్ళి మాటలు వస్తలేవు. మన నాయకులు ఎందుకు మాట్లాడతలేదో అర్థం కాదు. ఇంతసేపు కేసీఆర్ అంటే అంత స్ట్రాంగ్గా కేసీఆర్ ఇవాళ కేసీఆర్కి 29 సీట్లు ఏమో ఉన్నాయి అంతే. ఇలా ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా కాంగ్రెస్ విముక్తి భారత్ మనకు కావాలి అంటే ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ను ఓడించాలి. అది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తీసుకోవాలి ఆ బాధ్యత. అటువంటిది ఈ బీఆర్ఎస్ ఎక్కడి నుంచి వచ్చింది ఒక్కసారి ఆలోచించండి. ఈ జాకీలు పెట్టి లేపడం, సంకలు నాకడం, జోకడం ఇవి నాతో నాకు కావు మిత్రులారా, నాకు రావు. ఇవి కుల్లంగా చెప్తా. మొన్ననో రామచంద్రరావు చెప్పిండు క్లియర్గా ఇది పార్టీకి సంబంధం లేదని. ఇవాళ ఆఫీస్కి వచ్చి ఆఫీసులనే బండి సంజయ్ మీటింగ్ పెట్టిండు, ఆఫీసులనే మీడియాతో మాట్లాడుకుంటూ కొడుకు గురించి మాట్లాడాను. నేను అప్పచెప్పచ్చిన నా కొడుకునని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు టార్గెట్ చేసిరు అనమాట. బీఆర్ఎస్ వాళ్ళు టార్గెట్ చేసిరు, వాస్తవం అందరికీ తెలుసు. ఎందుకు చేశారు? మన కొడుకు ఇచ్చింది కదా, అవకాశం ఇచ్చింది మన కొడుకు, మనమే కదా ఇచ్చింది. అటువంటిప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ వాడు టార్గెట్ చేస్తాడు. బాధితుల పక్షాన బీఆర్ఎస్ ఉండదా? బాధితుల పక్షాన ఇలా బీజేపీ ఎందుకు లేదని రామచంద్రరావునే పనులు అన్న అమ్ముకొస్తారు మీడియాలో. ప్రతి ఒక్కరు ఉండాలి కదా, సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు బాధితురాలు పక్కన ఉండాలి కదా. బీజేపీ ఎందుకు లేదని ప్రశ్నిస్తారు. ఇలా ఓపెన్గా చెప్తున్నా, శ్రీరాముని మీద ఒట్టేసుకొని చెప్పండి. నాయకులను అడుగుతున్నా, ఎవరు కూడా ప్రెస్ మీట్ పెడదామంటే భయమయ్యే పరిస్థితి వస్తుంది. ఇలా వాడు ప్రెస్ వాడు ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే బండి సంజయ్ కొడుకు అంశం ఏందని అడుగుతా ఉన్నారు. మీ స్టాండ్ ఏంటిదని అడుగుతున్నారు. సమాధానం లేదు మిత్రులారా. ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది ఇక్కడితో బంధు పెడితే అయిపోతుంది. నేను అనేది ఏంటంటే బండి సంజయ్ మీద కోపంతోనో కాదు, సాములం పెట్టుకొని మనం హిందూ ఏకతాయాత్రల వ్యక్తిగత మాటలు ఎక్కడి, కొడుకు గురించి మాట్లాడు రాజకీయాలు చేసుడు ఎక్కడిది? హిందూ సమాజం ఏమనుకుంటుంది అంటే దీన్ని ఎటు చేసినా దీన్ని రాజకీయం వైపు తిప్పాలి, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ చేయాలని ఒక స్ట్రాటజీతో మాట్లాడుతున్నారా బండి సంజయ్ అన్న? ఇది అద్దు, ఇటువంటి రాజకీయాలు అద్దు. దయచేసి బంద్ పెట్టండి ఇటువంటి రాజకీయాలు. నేను రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, ఇటువంటి రాజకీయాలు బంద్ పెట్టండి. ఈ దాడులు బంద్ పెట్టాలి. మీరు ఇప్పటికీ 2-3 సార్లు దాడులు చేసిర్రు. అందరు తెలంగాణ సమాజం చూస్తుంది, తెలుగు సమాజం చూస్తుంది, నేషనల్ పార్టీకి తెలిసింది, నరేంద్ర మోడీకి తెలిసింది ఈ దాడులు.
రేపు పొద్దున నరేంద్ర మోడీని అమిత్ షాను బాధితులు కలిసే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. గతంలో దాడులు మీరు ఎవరి మీద చేసిరో వాళ్ళు ఇప్పుడు బాధితురాలకు సంబంధించిన తల్లిదండ్రులు వీళ్ళందరూ అమిత్ షాను నరేంద్ర మోడీని కలిసే పరిస్థితి ఉన్నది. మీకు తెలియట్లేదు, ఒక్కసారి తెలుసుకోండి మీరు. అరే ముఖ్యమంత్రి కావాలంటే ప్రొసీజర్ ఇది కాదు. ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకున్న బీజేపీలో చెప్తున్నారు, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మీకు దమ్ము ధైర్యం టార్గెట్ చేసి పోండి, వాళ్ళే రేపు పొద్దున ముఖ్యమంత్రి. అది కేటీఆర్ చేస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి, బండి సంజయ్ చేస్తే బండి సంజయ్ ముఖ్యమంత్రి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణమ్మ ఎవరు టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డిని వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. ఇక మీరు చెప్తాను నా మీద బీఆర్ఎస్ వాళ్ళు పగబట్టిర్రు, ఎందుకంటే బీజేపీ చేయబట్టే బీఆర్ఎస్ అట పాతాలని పోయిందట. ఇది పచ్చి అబద్ధం. తెలంగాణలో గతంలో బీజేపీ అట్టర్ ఫ్లాప్ అయింది, ఇందులో నో డౌట్. ఎక్కడదండి? రేవంత్ రెడ్డి చేయబట్టి బీఆర్ఎస్ పోయింది. ఇది మనందరికీ తెలియదా? ఇప్పటికి కూడా అబద్ధాలు మాట్లాడుకొని ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం బంద్ పెట్టాలి. మీరు అనుకుంటారు వీడు ఎవరు రజనీకాంత్ మారిపోయిండు, పుప్పాల మారిపోయిండు అని ఒకరు ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేశారు. మారిపోయినామండి. జోకుడు బంద్ పెట్టి సంవత్సరం అయింది, హైడ్రాలిక్ జాకులు పెట్టి సంవత్సరంన్నర దారింది. ఇంకెన్ని రోజులు జోకుదాం? ఎందుకు? తెలంగాణలో మరో మోడీ లేడా? తెలంగాణలో మరో యోగి లేడా? అరే మనం తెలంగాణలో లేదా? బీజేపీ లేదా అండి? చచ్చిపోయిందా బీజేపీ? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలంటే ఇటువంటి దుకాణాలు బంద్ పెట్టాలి. ఇంకా కూడా ఏంటంటే కొడుకు విషయం ఆఫీసులు ఎందుకు మాట్లాడుతున్నట్టు ఇది ఒక స్ట్రాటజీ. దీనికి బీఆర్ఎస్ వర్సెస్ ఇప్పుడు బీజేపీ ఒక యుద్ధం స్టార్ట్ చేయాలి. ఇది బంద్ పెట్టాలి. ఇది మీ కొడుకు సంబంధించిన వ్యక్తిగత అంశం, మీరు కోర్టులో తెలుసుకోండి. మేము కూడా మాట్లాడడం, నేను కూడా బంద్ పెట్టినాం. ఇట్లారా 3-4 రోజుల కాలం మాట్లాడతలేను. అరే మీడియా కూడా బంద్ పెట్టింది. ఇప్పుడు 70% బంద్ పెట్టింది మీడియా. ఒక 30% నడుస్తుంది. అది 20 అవుతుంది, 10 అవుతుంది, మొత్తానికే బంద్ అవుతుంది. ఇంకో 4 రోజులు అయితే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినావు. రేపు పొద్దున మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇక దుకాణం. ఇదా? ఇటువంటి రాజకీయాలు వద్దు. దీంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు. మీరు ఎవరినైనా అడగండి, ప్రతి ఒక్కరిని కలుపుకోపోవాలి. ఈ దాడులు బంద్ పెట్టాలి. మన పిల్లలకు కూడా మనం మంచి చెప్పాలి. అరే మన పిల్లగాడు నీకు మంచి చెప్పకపోతే ఇంకా కోఆపరేట్ చేద్దామా పిల్లలకు? మిత్రులారా ఒక చిన్న విషయం చెప్తా. ఏ పిల్లలైనా తప్పు చేస్తే ఆ పిల్లలను తల్లిదండ్రులు మందలిస్తే ఆ పిల్లవాడు ప్రయోజకుడు అవుతాడు, ఆ తండ్రి మంచి గుణముడు అవుతాడు. కానీ మనం మందలించకుండా నువ్వు చేసింది కరెక్టేనా అంటే వాడు లంగ అవుతాడు, దొంగ అవుతాడు. మనం లంగల కంటే అధ్వానం అవుతాం మనం. ఇవి బంద్ పెట్టాలి. నేషనల్ పార్టీ మొత్తం చూస్తుంది. నరేంద్ర మోడీ దాకా పోయింది ఈ ముచ్చట. ఒక్కసారి మీరు పోయి తెలుసుకోండి. కేంద్ర మంత్రి కదా, మీరు సహాయ మంత్రి కదా. కిషన్ రెడ్డి గారు అడగండి చెప్తాడు, రామచంద్రరావు గారు అడగండి చెప్తాడు. మొత్తం కేంద్రం మొత్తం ఆలోచన చేస్తూ ఉంది. ఏం జరిగింది, ఏం బాధితుల వివరాలు తెలుసుకోరా? బాధితులకు సంబంధికులు వాళ్ళకు ఉండరా? నేషనల్ పార్టీతో టచ్లో లేరా వాళ్ళు? ఒక్కసారి ఆలోచించాలి మిట్లారా. బాధితులు అమిత్ షాను కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎవిడెన్సులు మొత్తం ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అమిత్ షా అపాయింట్మెంట్ వాళ్ళకు దొరికిందని నాకు విశ్వసనీయ సమాచారం. వద్దు ఈ దుకాణాలు, వద్దు ఈ వ్యక్తిగత భజనలు, సీఎం ఈ భజనలు బంద్ పెట్టాలి. భారతీయ జనతా పార్టీ ఇదేనా క్రమశిక్షణ? భారతీయ జనతా పార్టీ లైన్ ఇదేనా నరేంద్ర మోడీ మనకు చెప్పింది? ఇదేనా మనం బీజేపీకి ఇచ్చే విలువ? నరేంద్ర మోడీ గారికి ఇచ్చే గౌరవం ఇదేనా? దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం అని మనం ఉపన్యాసాలు ఇస్తాం. ఇదేనా? గతంలో ఎన్నిసార్లు దాడులు జరిగింది తెలంగాణలో? బీజేపీలో ఎవరేమేం చేస్తారు ఇది మొత్తం కూడా డేటా తెప్పించుకుంటా ఉన్నారు. నేషనల్ పార్టీ అండ్ కేంద్ర నాయకులు అందరూ కూడా తెప్పించుకుంటున్నారు మిత్రులారా. జాతీయ నాయకులు అందరూ తెప్పించుకుంటున్నారు. సో దీంతో తలకాయ నొప్పులు అవుతాయి. దీన్ని ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడితే మంచిది. నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి మనం సపరేట్గా మూసుకొని ఉంటే బీఆర్ఎస్ వాడు ఆగుతాడు, ప్రజా సంఘాలు ఆగుతాయి, వార్తలు వేరే పెట్టుకుంటారు. అరే వ్యక్తిగతంగా ఏదో జరిగితే దాన్ని పెద్ద రాజకీయం చేసింది బీఆర్ఎస్ వాడు కాదు, మనం రాజకీయం చేస్తాం. మనమే కదా హిందూ ఏకతా యాత్రలో రెచ్చగొట్టే ప్రసంగం చేసింది. ఇవాళ మనమే కదా బీజేపీ ఆఫీస్కు పోయి మాట్లాడింది. ఇవాళ మనమే కదా మన ఛానళ్ళలో వస్తలేవా అమ్మాయి మైనరా మేజరా అని ఎవరేసారు? ఇప్పుడు చెప్పండి. ఎంతోమంది అమ్మాయి మైనరా మేజరా అన్నారు. అమ్మాయి మైనరా అని తేలింది. ఇప్పుడు ఏం చేస్తారు? దానికి ఏవో సర్టిఫికెట్లు పట్టుకత్త అయిపోయిందా? తలకాయ నొప్పులు తెచ్చుకోవద్దు. అమ్మాయి మైనరా మేజరా అనేది మనకు సంబంధం లేని సబ్జెక్టు. అమ్మాయి ఫోటోలు, అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు ఇవన్నీ కూడా డిస్ప్లే చేసిర్రు. వాళ్ళ మీద కూడా పోక్సో యాక్ట్ అవుతుంది మిట్లారా. కొన్ని ఛానళ్ళ మీద అవుతున్నది. దాదాపు 30 అకౌంట్లను దొరకబడిల్లు, 10 యూట్యూబ్ ఛానళ్ళు, అలాగే 20 ఫేస్బుక్ అకౌంట్లను దొరకబడిల్లు. మొత్తం 30 వీటి మీద క్రిమినల్ కేసులు అవుతున్నాయి. పోక్సో యాక్ట్ నాన్ బెయిలబుల్ కేసులు అవుతున్నాయి. అమ్మాయి తల్లి ఫోటోలు చూపించిర్రు, అమ్మాయి ఫోటోలు చూపించిర్రు, ఇంకా సంబంధం లేని అమ్మాయి ఫోటోలు కూడా చూపించారు కొంతమంది. వాళ్ళందరి మీద కేసులు అయితే ఉన్నాయి. దీన్ని ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడితే భారతీయ జనతా పార్టీకి లాభం. లేదు అంటే ఇదే క్యారీ అయితే మున్సిపాలిటీలలో గుండు సున్న వచ్చే ప్రమాదం. నేను క్లియర్గా చెప్తున్నాను మిట్లారా. ప్రజలు అనుకునేది నేను చెప్తానా. ఏ నాయకునికో భజన చేయాల్సిన కర్మ నాకు పట్లే. ఇక పోతే సంజయ్ అని అంటాడు కొత్త పార్టీ పెట్టే అంటతోని కాదు. అంటే కొత్త పార్టీ నువ్వు పెడతావని ఎవరనలే. మీకు సంబంధించిన ఏమైనా ఛానల్ అంటే అనొచ్చు.
కొత్త పార్టీ మీకు అంత సీన్ లేదు, పెట్టరు మీరు. మిమ్మల్ని కొత్త పార్టీ పెడితే ఎవరు నమ్మి మీ దగ్గరకు వస్తలేరు. పెట్టి చూడండి, లేకపోతే ట్రయల్ వేయండి. ఎవరు అంటలేరు మిత్రులారా. బండి సంజయ్ కొత్త పార్టీ పెట్టేది ఏ ఒక్క నాయకుడు అన్నారు. ఇదంతా ఒట్టి ముచ్చట. దీనికి మళ్ళా దానికో ఉపన్యాసం స్టార్ట్ చేసిరు. సో మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ ఈ భజన బంద్ పెట్టాలి. భారతీయ జనతా పార్టీ లైన్ కింద పనిచేస్తూ భజన బంద్ పెట్టాలి. ఇక నీ మారినంటే నేను గిట్లనే ఉంటా. మీరు నా వీడియోలు చూడండి. మీకు నచ్చకపోతే చెప్పండి. నాకు నచ్చకపోతే మీరు అన్సబ్స్క్రైబ్ చేసిరు. కొంతమంది నచ్చలేదని ఒక 10-15 మంది అన్సబ్స్క్రైబ్ చేసిరు. తప్పే ఉన్నది మిత్రులారా. నేను హిందూ ధర్మం కోసం పనిచేస్తా, బీజేపీ కోసం పనిచేస్తా, నరేంద్ర మోడీ గారి నాయకత్వం దగ్గర పనిచేస్తా. నేను కింద పనిచేస్తా, కాషాయం జెండా కింద పనిచేస్తా. నేను ఈ ఛానల్ అట్లే ఉంటుంది. అంతేగాని ఈ భజనలు చేసుడు, ఈటల రాజేందర్ అని భజన చేసుడు, చెక్క భజనలు చేసుడు, బండి సంజయ్ అని చెక్క భజనలు చేసుడు, ధర్మపురి అరవింద్ అని చెక్క భజనలు చేసుడు, రఘునందన్ రావు అని చెక్క భజనలు, ఇవి బంద్ పెట్టి ఇవి నేను చెయ్యా. మొన్న బండి సంజయ్ మీద విమర్శలు వస్తా కూడా కౌంటర్ చేసింది నేనే కౌంటర్ చేసిన. గతంలో చూడండి, నెల 15 రోజుల క్రితం ఏదైనా మంచి చేస్తే పొగుడుతాం, చెడు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఇవాడు అంటాడు మీరు ఇట్లా మాట్లాడడం వల్ల భారతీయ జనతా పార్టీకి నష్టం కదా అంటాడు. మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూర్చోబెట్టాలి, వాళ్ళకే చెప్దాం. తప్పేంటిదో ఒప్పేంటిదో చెప్దాం. అంటే మీరు చేసేది మీరు మాట్లాడేది అన్ని కరెక్టే, మీడియా ముంగడ మాట్లాడడం వల్ల బీజేపీ పరువు పోతుంది కదా అంటాడు. అరే మీడియా ముంగడ మాట్లాడితే బీజేపీ పరువు పోతుంది అంటే కూర్చోబెట్టండి, మాట్లాడదాం. ఖచ్చితంగా మీడియా ముంగటనే మాట్లాడాలి. మీడియా ముంగడ మాట్లాడితే ప్రతి నాయకునికి ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయం స్టార్ట్ అయితే తప్పులు చేయడం తగ్గుతుంది. దాంతో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ముందు పోతుంది. ఇలా నరేంద్ర మోడీ ఎందుకు ప్రధానమంత్రి అయ్యిందని 3 సార్లు 5 పైసల వంతు ఉప్పు ఉంచండి. ఏ ఒక్క రాహుల్ గాంధీ కూడా ఇప్పటి వరకు అవినీతి పరుడు నరేంద్ర మోడీ అని అనగలిగిందా? ఎవరికైనా నాలుక వచ్చిందా, నోరు వచ్చిందా? అందుకే నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయ్యిండు. దేశంలో 3 సార్లు భారతీయ జనతా పార్టీ 3 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది. అందుకే రేపు పొద్దున తెలంగాణలో రావాలంటే ఈ బ్లఫ్, ఈ అబద్ధాలు బంద్ పెట్టి, ఈ వ్యక్తిగత భజనలు, హైడ్రాలిక్ యంత్రాలు లేపుడు బంద్ పెట్టి, ఈ జోకుడు బంద్ పెడితే ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీ. మిత్రులారా, మరి నేను చేసిన ఈ విశ్లేషణ మీకు కరెక్టే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.